పొద్దున్న లేస్తే మూసి మూసి అంటుండు కదా రేవంత్ రెడ్డి. 9 కిలోమీటర్లు ఒక దగ్గర, 10 కిలోమీటర్లు ఒక దగ్గర, 5,000 కోట్ల మొత్తం మూసి దానికోసం 1,50,000 కోట్లు. ఫస్ట్ ఫేజ్లో చేస్తున్న పనేమో దాదాపు 10-15,000 కోట్లు. ఇప్పుడు ఈ చెరువుల సంగతి ఏంది? మేము ఎన్ని చెరువులు చూపించినాం? హెటిరో పార్థసారథి రెడ్డి అంటోడు ఎడగిడ గుమ్మడిదల దగ్గర పటాన్చెరు నియోజకవర్గంలో దోమడుగా ఏదో గ్రామం, ఆ గ్రామంలో ఒక చెరువు మొత్తం పింక్ కలర్లోకి మారిపోయింది. మేము అక్కడికి వెళ్ళి, నేను, పాషం యాదగిరి గారు, పృథ్వీరాజు గారు, మేమందరం వెళ్ళి అక్కడ దాన్ని ఎక్స్పోజ్ చేసినాం, బయటికి తీసుకొచ్చినాం ఆ గ్రామ ప్రజలందరితో కలిసి. అదొకటే చెరువు కాదు, ఆ చెరువు నీళ్ళు ఇంకో చెరువులోకి పోతాయి, ఇంకో చెరువు పోయి హల్దీవాగులో కలుస్తాయి, పోయి ఎడ కలుస్తాయి, మళ్ళీ సముద్రంలో కలుస్తాయి, మళ్ళీ అట్లా పోయి కృష్ణానదిలో ఆ రకంగా కలుసుకుంటూ పోతాయి ఆ నీళ్ళు. మొత్తం పొల్యూషన్ దారి పొడవున 3 చెరువులు సర్వనాశనం అయిపోయినాయి. ఇంతవరకు దాని మీద యాక్షనే లేదు. పరిశ్రమ సర్వనాశనం చేసి పడేసిరండి. ఎంత దారుణం అంటే దారుణం. ఎవడి ఫార్మా కంపెనీలు మొత్తం రాజకీయ నాయకులకి ఎలక్షన్లప్పుడు ఫండింగ్ చేసే కంపెనీలు. మళ్ళీ మేము చేప పిల్లలు ఇస్తాం, చేప పిల్లలు వేస్తున్నాం, మత్స్య సంపదని పెంచుతున్నాం, అన్ని దొంగ లెక్కలు, పబ్లిక్ని మోసం చేసే లెక్కలు బయట పెట్టడం. మరి దీని మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా? మరి ఇదంతా ఎవడు చూడాలా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చూడాలా. వాడేం చేస్తున్నాడు? లంచాల మత్తులో నిద్రపోతున్నాడు. సనత్ నగర్లో ఉంటుంది ఆఫీస్ ఇది. పొద్దుగాల బాక్స్ తెచ్చుకోవాలి, ఇంట్లో పెట్టిన బాక్సు రావాలి, మధ్యాహ్నం తినాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. ఎవడన్నా కంప్లైంట్ రాగానే కంప్లైంట్ చూడాలి, కంపెనీకి ఫోన్ చేయాలి, నీ మీద కంప్లైంట్ వచ్చిందని వసూలు చేయాలి. ఇది తప్ప ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమైనా పనిచేస్తుందా? చేపలు బతకలేకపోవడం ఒకటైతే, మనుషుల ప్రాణాలు పోతున్నాయి నీళ్ళ వల్ల. మొత్తం పొల్యూషన్ ఆ పరిసర ప్రాంతాలన్నీ. మళ్ళీ హైదరాబాద్ ఏడుకోబోతున్నది, అసలు దూసుకపోతున్నది. మళ్ళీ రేవంత్ రెడ్డి మాటలు, అంతకుముందు కేసీఆర్ మాటలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు. ఇగో